రాష్ట్రంలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలతో ముంచెత్తింది. మొదట దక్షిణాది జిల్లాలను, ఆ తర్వాత ఉత్తరాది జిల్లాలను వణికించింది. హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి వరకు గ్యాప్ లేకుండా ముసురు పడింది. వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలను తుపాను ఆగం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఊర్లనే ముంచేసింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ ట్రై సిటీతో పాటు కరీంనగర్, హుజూరాబాద్లో వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి బియ్యం, బట్టలు, సామగ్రి తడిసిపోయాయి. కాజ్బేలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కొన్ని వందల ఊర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. తాటికోలు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు రాలేకపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర ఘటనా స్థలానికి చేరుకొని తాడు సాయంతో 500 మంది స్టూడెంట్లను సురక్షితంగా దగ్గరలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్కు తరలించారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ మోంతా తుపాను కల్లోలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరాన్ని దాటిన తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తెలంగాణ మీదుగా దిశ మార్చుకొని ముందుకు కదులుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఒడిశాలోని మల్కాన్గిరి, తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ మధ్య ఆ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిరిసిల్ల, వరంగల్, యాదాద్రి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రమాదం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షం, కల్లెడలో 38 సెంటీమీటర్ల వాన పడింది. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం ఉరుసులో 34, నెక్కొండ మండలం రెడ్లవాడ, ధర్మసాగర్లో 33, సంగెం మండలం కాపుల కనపర్తిలో 32, వర్ధన్నపేట, సంగెంలో 30, సిద్దిపేట జిల్లా హుస్నాబాదులో 29, ఆట్కూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. జనగామ జిల్లాలోని గూడూరులో 27 సెంటీమీటర్లు, మల్కాపూర్లో 26 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్లో నిన్న పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు ముసురు కొనసాగింది. ఈ చోటు ఆ చోటు అనే తేడా లేకుండా సిటీ వ్యాప్తంగా ముసురు కమ్మేసింది. ముషీరాబాద్లో 4.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కంటోన్మెంట్లో 4.1, బౌద్ధనగర్లో 4, ఓయూలో 4, మెట్టుగూడలో 3.9, ఈది బజార్లో 3.9, బతుకమ్మకుంటలో 3.8, అల్కాపూరిలో 3.8, అల్వాల్లో 3.7, కుత్బుల్లాపూర్లో 3.5, మారేడుపల్లిలో 3.5, ఉప్పల్లో 3.4, హయత్ నగర్లో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఇవాళ కూడా సిటీలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.